చూసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, జర్మనీలో జరిగిన నిజమైన దారుణాల ఫొటోస్. ఈ ఫొటోస్ డకావ్ అనే ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్, హిట్లర్ కట్టిన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో జరిగిన దారుణాల ఫొటోస్. నేను ఈ క్యాంప్ రీసెంట్గా వెళ్ళా. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది క్యాంప్ అనేది ఈ వీడియో ఎండింగ్లో ఫొటోస్ని ప్లీజ్ చూడండి, మర్చిపోకుండా. థ్యాంక్ యూ. గాయస్, అందరు బాగున్నారు అనుకుంటా. నేను నిన్న వీడియో చూస్తుంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడాను కదా, దాంట్లో చెప్పాను మీకు నేను లాస్ట్ వీక్ 3 కంట్రీస్ వెళ్ళా అని. సో అప్పుడు జర్మనీలో మ్యూనిక్ అనే ఒక సిటీకి వెళ్ళాము. మ్యూనిక్ చాలా ఫేమస్ సిటీ, అక్కడ మన చాలామంది ఇండియన్స్ కూడా ఉంటారు. సో ఆ సిటీకి వెళ్ళినా అక్కడ మెయిన్ చూడాల్సిందంటే డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనేది ఒక టెరిఫైయింగ్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ ఉంది. సో నాకు హిస్టారికల్లీ చాలా ఇష్టం. నాకు హిస్టారికల్ ప్లేసెస్ చూడాలన్నా, హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నా. మా తమ్ముడు ఈజ్ సో మచ్ ఇంటూ హిస్టరీ. సో సరే వెళ్దాం చూద్దామని వెళ్ళాము. ఇది కొంచెం టెరిఫైయింగ్ ప్లేస్ అనమాట. సో మీకు తెలిసిందే కదా జర్మనీ అంటే. జర్మనీలో 1933 to 1945 అనుకుంటా 10 to 15 years మధ్యలో ఏమేమి జరిగింది, ఎవరెవరు ఏం చేశారని చెప్పి. సో అది డకావ్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపు. హిట్లరు ఆ టైంలో స్థాపించిన ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపు. ఆ క్యాంపులో కొన్ని వందల మందిని చంపేశారు. మీకు తెలిసిందే వాళ్ళ హిస్టరీ గురించి. ఎవరెవరు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఫైనలీ వార్ ఎలా ఎండ్ అయింది అంతా మనకి తెలిసిందే. అండ్ కెమెరా లేకపోవడం వల్ల రికార్డ్ చేయలేకపోయా. సో బట్ నా దగ్గర చిన్న ఫోన్ ఉంది, ఐఫోన్ SE. సో దాంతో కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అండ్ ఫొటోస్ ఉన్నాయి. సో అవి రికార్డ్ చేస్తున్నా, బట్ క్లియర్గా ఏమి ఉండదు. మా తమ్ముడు అయితే హీస్ టూ మచ్ ఇంటూ హిస్టరీ. సో ఏమైందంటే అతను ఇండియాలోనే ఉన్నాడు. అతను వచ్చి నాకు, బ్రో ఇలా నువ్వు జర్మనీకి వెళ్తే ఈ ప్లేస్కి వెళ్ళు అన్నాడు, డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంపు. సరే చూద్దాం అని చెప్పి నేను దాని గురించి వెళ్దామని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. తర్వాత తెలిసింది ఈ ప్లేస్ అనేది చాలా టెరిఫైయింగ్, చాలా అంటే చాలా ఇలా చెప్పేది డిస్టర్బింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ లెక్కలేనంత మందిని చంపారు ఇక్కడ ఈ ప్లేస్లో. సో అప్పుడు ఆలోచించి అది కాక యాక్చువల్గా నేను ఫుటేజ్ తీసా, క్లిప్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫుటేజ్ ఉంది. నేను అనుకున్నా ఇంకా ఎలా చెప్తా అందరికీ, ఆడియన్స్కి కూడా, మీకు సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిలేని వీడియో అనుకునేవాడిని. బట్ స్టిల్ యూట్యూబ్లో చూసే తెలుగులో ఎవరి ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్ గురించి ఏం వీడియో వేయలేదు ఇంతవరకు. సో సరే వేద్దాం, మన వాళ్ళకి తెలుస్తారు కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పి వీడియో చేస్తున్నాం. సో ఇదే ఆ డకావ్ క్యాంప్ ఒక ఎంట్రన్స్. ఇది బయట ఇక్కడ డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అని పెట్టింటారు. ఇది స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. దాని గురించి మ్యాప్, ఇంకా ఫొటోస్ అలౌడ్ కాదు అలా అవన్నీ ఇక్కడ రాసింటారు. ఇంకా ఇక్కడ డకావ్ గురించి, సిటీ ఆఫ్ డకావ్ గురించి, డకావ్ సిటీ గురించి ఇది ఒక ఎక్స్ప్లెనేషను. ఈ మెమోరియల్ క్యాంప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఏమేమి చేయాలి, చేయకూడదనే ఇన్స్ట్రక్షన్స్. ఇది డాగ్స్ అలౌడ్ కాదు ఇక్కడ. అండ్ ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ క్యాంప్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. సో మీరు ఇంకా చుట్టూ చూస్తే ఇలా ఉంటుంది. దీంట్లో ప్రిజన్స్ ఉంటాయి, లేబరర్స్ వర్క్ చేసేటివి చాలా ఏమంటారు సెల్స్ ఉంటాయి. తర్వాత గ్యాస్ ఛాంబర్స్ అన్ని లోపల ఇక్కడే ఉంటాయి. సో చాలా భయంకరంగా ఉంటుంది లోపలంతా. నా దగ్గర అంతా ఫుటేజ్ లేదు, బట్ స్టిల్ ఐ థింక్ కొంచెమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని నేను వెళ్ళిన దాంట్లో రికార్డ్ చేసిన నాకు ఈ లైట్ ఫుటేజ్. సో ఇంకా ఇది చూసారు మీరు, గోడలని ఎంత పాతబడిపోయి ఉన్నాయో. ఈ గోడలు మార్చలేదు, పెయింటింగ్ కూడా ఏం కొట్టలేదు. అప్పట్లో హిట్లర్ ఉన్న టైంలో 1933 to 1945 హిట్లర్ ఉన్న టైంలో ఎలా ఉన్నాయో, అప్పట్లో బిజినెస్ ఉన్న టైంలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇవన్నీ ఏం మారలేదు. ఆ గోడలు, ఆ కిటికీలు అన్నీ అలానే పెట్టినారు వాళ్ళ మెమోరియల్లో. చూసారా ఆ గోడలు, పెయింటింగ్స్ లేవు, ఏం లేవు అలానే ఆ టైంలో. ఇంకా కొన్ని గోడల్లో అయితే గోడల పైన అయితే రక్తం కూడా ఉంది అక్కడక్కడ. రెడ్ మార్క్స్ ఉన్నాయి, అది బ్లడ్ మార్క్స్ అని చెప్పారు వాళ్ళు. బట్ సో అంత ఘోరం ఉందన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా టెరిఫైయింగ్. అంతా చాలా పెద్ద క్యాంప్ ఇది. నాకు తెలిసి అదే చూడండి జర్మన్లో రాస్తున్నారు ఆ టైంలో. ఇది ఇంకో పడిపోయిన రూమ్ అప్పట్లో. ఇది కూడా ఏం మార్చలేదు. అండ్ ఇది అప్పట్లో జోసెఫ్ హుస్నీన్ అని ఒక జర్మన్ మిలిటరీ సోల్జర్ ఒక ఐడి కార్డ్. ఇది ఈ ఐడి కార్డ్ ఈ జైల్లో వచ్చినప్పుడు ఇతని ఏం స్టోరీ అంటే, ఆ టైంలో అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను వచ్చి మిలిటరీ సర్వీస్ జర్మనీకి చేయడని చెప్పాడు. చేయడని అవాయిడ్ చేశాడు. జర్మన్ మిలిటరీ సర్వీస్ నేను చేయను, నేను నా లైఫ్ నేను బతుకుంటా, వార్లో నేను సర్వ్ చేయను అన్నాడు. సో అతనికి ఈయన వెళ్ళి హెల్ప్ చేశాడు అనమాట, ఫ్రెండ్ కాబట్టి. సో దానివల్ల హెల్ప్ చేశాడని చెప్పి ఇతనికి ఈ డకావ్ క్యాంప్లో తీసుకొచ్చి 1940 తీసుకొచ్చి ఇక్కడ ప్రిజనర్గా చేశారు 1945 జనవరిలో. తర్వాత 3 months తర్వాత ఒక డిసీజ్ వచ్చి చనిపోయారు ఈయన ఇక్కడ. సో ఇది ఈయన స్టోరీ, ఆయన ఐడి కార్డ్ ఇది.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది చూస్తున్న వాచ్ మీరు, ఇది ఒక ప్రిజనర్ది, ఈ నికోలాయ్ ఓజెనికో అని ఒక ప్రిజనర్ది. అతను ఎలా అంటే సోవియట్ యూనియన్ ఆ టైంలో రష్యా పక్కుండేవాడు. అతను ఒక రైల్ రోడ్ వర్కరు. అతన్ని పట్టుకొని వచ్చి వీళ్ళు ఈ డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఫిబ్రవరి 1944లో వేశారు మ్యూనిక్లో. ఫస్ట్ ఆయన ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత 1 month తర్వాత నజ్వెయే అని ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్కి షిఫ్ట్ చేశారు. సో ఆ సెకండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి మళ్ళీ ఇవన్నీ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంటే ఈసారి BMW ప్లాంట్, BMW తెలిసింది కదా, జర్మనీ ఒక పెద్ద కంపెనీ, పెద్ద ఆటోమొబైల్ కంపెనీ. సో వాళ్ళకి ఒక ప్లాంట్ ఉండేది ఆ టైంలో. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్లాంట్లో ఇవన్నీ తవ్వడానికి వర్కర్ లాగా జాయిన్ చేయించారు అక్కడ మళ్ళీ. సో ఇది అనమాట. ఇది ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసే వర్కర్స్ ఒక యూనిఫామ్ ఇది. సో ఇలా ఉండేదన్నమాట. ఇది వచ్చి ఆ టైంలో వర్కర్స్కి యూజ్ చేసే షేవింగ్ కిట్. ఎవరు వచ్చినా కూడా ఈ క్యాంప్కి ఈ షేవింగ్ కిట్ యూజ్ చేసి వాళ్ళకి బియర్డ్, హెయిర్ అంతా షేవ్ చేసి గుండు కొట్టించేవాళ్ళు, మొత్తం క్లీన్ షేవ్ చేయించేవాళ్ళు. సో అండ్ ఇది మీరు చూస్తుంది అస్సలైన డేంజరస్ రూమ్ ఈ మొత్తం క్యాంప్లో. దీన్ని గ్యాస్ ఛాంబర్ అంటారు. దీంట్లో వేల మంది లోపల పంపించేవాళ్ళు, గ్యాస్ వదిలేసి అందరినీ చంపేసేవాళ్ళు. వాళ్ళకి పాపం లోపల వెళ్ళే వాళ్ళకి కూడా తెలియదు ఏం జరగబోతుందని. వాళ్ళకి స్నానం చేయడానికి అని పంపుతారు లోపల. ఇలా కింద హోల్స్ కనపడుతున్నాయి కదా, పైన హోల్స్ కనపడుతున్నాయి కదా, దీనిలోంచి గ్యాస్ వస్తుంది. అందరు స్పాట్ డెడ్ అందరు. సో అలా చనిపోయే వాళ్ళు పాపం. ఇలా అండ్ ఆ రూమ్ హైట్లో చూడండి ఎంత తక్కువ ఉందో. సో ఊపిరి ఆడకుండా ఆ గ్యాస్కి పాపం వాళ్ళు అక్కడే స్పాట్లో చనిపోయే వాళ్ళు. అసలు ఎంత దారుణం అని చూడండి, ఇంకా దారుణమైన ప్లేస్ ఇది. ఎలా అంటే బర్నింగ్ ఛాంబర్స్ అంటారు. ఆ బెడ్స్ కనపడుతున్నాయి కదా మీకు, దాంట్లో కూర్చోబెట్టి లోపల పంపించేసి అలానే బతుకున్న వాళ్ళని చంపేసేవాళ్ళు బర్న్ చేసి. సో అలా దారుణంగా ఉండేదన్నమాట ఇక్కడ. అండ్ గాయస్ ఇప్పుడు మనం వీడియోలో లాస్ట్ రూమ్కి వచ్చేసాము. ఈ రూమ్ ఏంటంటే అక్కడ చనిపోతారు కదా గ్యాస్ ఛాంబర్లో, వాళ్ళ బట్టలు తీసుకొచ్చి ఇక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ చేసి గ్యాస్ అంతా తీసేసి, ఆ పాయిజనస్ గ్యాస్ అంతా తీసేసి నెక్స్ట్ గ్రూప్ ఉంటారు చంపాలనుకుంటారు కదా, వాళ్ళని లోపల పంపిస్తారు. ఇదే డ్రెస్ లేపించి గ్యాస్ ఛాంబర్లో మళ్ళీ లోపల పంపిస్తారు అనమాట పాపం. అంతేగా ఇంకా వీడియో అయిపోయింది ఇంతటితో. మొత్తం మీకు నా దగ్గర ఉన్న క్లిప్స్తో ఏదో ఎడిట్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టా. బట్ ఇప్పటివరకు మన తెలుగు యూట్యూబర్స్ ఎవరు ఇలాంటి వీడియో పెట్టలేదు. నచ్చింది అనుకుంటా వీడియో, ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మీకోసము. మంచి ఇంకా కంటెంట్ ఇంప్రూవ్ చేసి, క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పెడతా ఈసారి నుంచి. కెమెరా కూడా ఉంది మనతో కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, సీ యూ.